హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. లైక్ చేసి మా వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అలీబాబా 40 దొంగలు అనే కథ చెప్పుకుందాం. పర్షియా దేశంలోని ఒక పట్టణంలో కాసిం, అలీబాబా అనే ఇద్దరు సోదరులు నివసిస్తూ ఉండేవారు. వారిద్దరిలో పెద్దవాడు కాసిం ధనవంతుడు, చిన్నవాడైన అలీబాబా నిరుపేద. అలీబాబా తన వద్ద ఉన్న 3 గాడిదలను తోలుకొని అడవికి వెళ్ళేవాడు. కట్టెలు కొట్టి వాటిని మోపులుగా కట్టి గాడిదల మీద వేసుకొని వచ్చేవాడు. పట్టణంలో కట్టెలను వంట చెరుగ్గా అమ్మేవాడు. ప్రతిరోజు అతని దినచర్య అదే. ఒకరోజు అడవికి వెళ్ళి తన పనిలో నిమగ్నమయ్యాడు. దూరంగా గుర్రాల గిట్టల చప్పుడు వినిపించాయి. ఆ శబ్దం మరింత పెరిగి తన వైపే రావడంతో గమనించాడు. గాడిదలను పొదల వెనక కట్టివేసి తను చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. ఏమి జరుగుతుందో గమనించసాగాడు. ఆ గుర్రాలు సమీపంలో ఉన్న గుహ వద్దకు వచ్చి ఆగాయి. అన్ని గుర్రాల వీపుల మీద 2 వైపులా వేలాడుతూ పెద్ద సంచులు ఉన్నాయి. అలీబాబా గుర్రాలను లెక్కించాడు. మొత్తం 40 ఉన్నాయి. గుర్రాలపై వచ్చిన వారంతా దొంగలని అలీబాబా భావించాడు. ఆ ముఠా నాయకుడు గుహ ముందు నిలబడి ససేం తెరుచుకో అని బిగ్గరగా అరిచాడు. ఆశ్చర్యం! వెంటనే ఆ గుహ తలుపులు తెరుచుకున్నాయి. వారందరూ గుర్రాల మీద ఉన్న సంచులను దింపి భుజాలపై మోసుకుంటూ లోపలికి వెళ్లారు. క్షణాల్లో గుహ మూసుకుపోయాయి. కొద్దిసేపటి తర్వాత వారంతా ఖాళీ సంచులతో బయటికి వచ్చారు. ముఠా నాయకుడు ససేం మూసేసేయ్ అంటూ బిగ్గరగా అరిచాడు. గుహ తలుపులు మూతబడ్డాయి. 40 మంది దొంగలు తమ గుర్రాలపై ఎక్కి వెళ్ళిపోయారు. ఇదంతా చూసిన అలీబాబాలో ఉత్సాహం రేకెత్తింది. గుహ దగ్గరికి నెమ్మదిగా వెళ్ళాడు. ససేం తెరుచుకో అంటూ అరిచాడు, ముఠా నాయకుడిని అనుకరిస్తూ. గుహ తలుపులు తెరుచుకున్నాయి. గాడిదల్ని వెంట తీసుకుని అతడు లోపలికి ప్రవేశించాడు. లోపల దృశ్యం అతన్ని ఆశ్చర్యపరిచింది. వెండి, బంగారు నాణేలతో నిండిన సంచులు గుహ అంతటా కనిపించాయి. తన గాడిదలు మోయగలనన్ని వెండి, బంగారు సంచులలో నింపుకొని బయటకొచ్చాడు. ససేం మూసేసేయ్ అంటూ అలీబాబా అనగానే గుహ తలుపులు మూతబడ్డాయి. ధనరాశులతో అతడు ఇంటికి చేరుకునేసరికి బాగా పొద్దుపోయింది. చకచకా గాడిదల మీద సంచుల్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. భార్యను మెల్లగా పిలిచి ఆమె సమక్షంలో సంచుల మూతలు విప్పాడు. అపారమైన ధనరాశులను చూసిన ఆమె ఆనందానికి అవధులు. అడవిలో జరిగిందంతా అలీబాబా ఆమెకు వివరంగా చెప్పాడు. ఆభరణాల సంచులను దాచేందుకు తమ ఇంట్లోనే ఒక మూల పెద్ద గొయ్యి తీశాడు. బంగారు నాణేలు ఎన్ని ఉన్నాయో లెక్కించడం కష్టం కనుక వాటిని మాణికతో కొలుద్దామని అలీబాబా భార్య పట్టుబట్టింది. మాణిక కోసమని ఆమె తమ బావగారైన కాసిం ఇంటికి వెళ్ళింది. కాసిం భార్యకు అనుమానం వచ్చింది. ఇంత రాత్రి వేళ ఆమెకు మాణిక అవసరం ఏమొచ్చిందబ్బా అనుకుంది. ఆలోచించి లోపలికి వెళ్ళి ఎందుకైనా మంచిదని మాణిక అడుగున చింతపండు అతికించి తెచ్చి ఇస్తూ ఇలా అంది, ఉదయాన్నే తెచ్చివమ్మా, దానితో నాకు కొంచెం పని ఉంది. అలీబాబా భార్య అలాగేనంటూ చెప్పి ఇంటికి తిరిగి వచ్చింది. భర్త సహకారంతో 3 సంచుల్లో నాణ్యాలను చకచకా కొలిచింది. ఉదయాన్నే వెళ్ళి మాణికను కాసిం భార్యకి ఇచ్చేసి వచ్చింది. కాసిం భార్య మాణిక అడుగున తడిమి చూసింది. తాను అతికించిన చింతపండుకు 1-2 బంగారు నాణాలు అతుక్కొని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. అదే విషయాన్ని తన భర్తకు చెప్పింది. ఎప్పట్లా కాక అలీబాబా అతని భార్య ఇప్పుడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. తన తమ్ముడికి ఇంతటి ఐశ్వర్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని కాసిం అనుకున్నాడు. ఎన్నడూ లేనిది కాసిం తన తమ్ముడు ఇంటికి వచ్చాడు. ఇంత అదృష్టం ఎలా వచ్చింది అలీబాబాని అడిగాడు. అలీబాబా కల్లా కపటం తెలియనివాడు కనుక అడవిలో జరిగిందంతా వివరంగా అన్న కాసింకి చెప్పాడు. ఆ గుహ తలుపులు తెరవాలన్నా మూయాలన్నా ఏమి చేయాలో ఆ రహస్యం కూడా వివరించాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. రెండో భాగం మళ్ళీ చెప్పుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదో ఒక కామెంట్, బాగుందా బాగాలేదా ఏదో ఒకటి.